వెల్కమ్ టు CRB9. పార్వతీపురం మన్యం జిల్లా గొట్టపు అప్పారావు సర్పంచ్గా బొక్కుపేట సీతానగరం మండలంలో 20 సంవత్సరాలు నుంచి ప్రజాసేవ చేస్తున్నామని తెలిపారు. ఈ బొక్కపేట పంచాయతీలో సిసి రోడ్లు, కాలువలు, 18 రోడ్స్ నిర్మించానని, SC/ST బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించిన వారి వీధుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా శుభ్రతగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బేబీ నాయన విజయ్ చందర్ సంధ్యారాణిలదే విజయమని తెలిపారు. సర్పంచ్ ఎన్నికైన తర్వాత 2014లో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీలో చేరు గ్రామానికి సీసీ రోడ్లు సుమారు అన్ని వీధులు కూడా 18 సీసీ రోడ్లు వేసాం. ST, SC బీసీ కాలనీ బీసీ దీంట్లో కాలువలు సీసీ రోడ్లు వేసాం. అలాగే గ్రామానికి మంచినీరు ట్యాంక్ SCలో 40,000 ట్యాంక్ ఆల్రెడీ మీరు అడగకముందే మాకు సరే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మీ మంచితనానికి బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసాము. ఓకే, ఇంకా పంచాయతీ బిల్డింగ్ మా గ్రామం నోడి వచ్చేసి మరుగుదొడ్ల నిర్మాణం ఇంటింటికి కూడా ఓన్గా మనం కట్టించి చేయించాము. విజయ్ చంద్ర గారి గెలుపు కోసం మీరు ఎంతవరకు సహకరించారు మొన్న ఎలక్షన్స్? మరి ఆయన 100% అనుకోవాలని సూపర్ సిక్స్ పథకాలు ఒకటి మంచి పథకాలు చంద్రబాబు గారు చేశారు. మరి ఆయన విజయం కోసం మేము నిరంతరం కృషి చేసి అన్ని గ్రామాల కోసం మీ యొక్క మాట ఏంటి? మరి బేబీ నాయ్ గారు ఈరోజు విజయ్ చంద్ర బేబీ నాయ్ కలిసి ఒక కూటమిలో భాగంగా మాట్లాడుకుంటూ నా సీతనారం, నా పార్వతీపురం, నా బొబ్బులి, నా సాలూరు అని చెప్పేసి బేబీ నాయ్ ఒక మాట ఇచ్చారు. దానికి మీ మాట ఏంటి ఒక సీనియర్ నాయకులుగా? బేబీ నాయ్ గారు పార్టీ గెలుపు కోసం ఆయన కూడా ఆయన కృషి కూడా ఉంది. మా పార్వతీపురం విజయ్ చంద్ర గెలిపి ఆయన కారణం కూడా ఉంది. జనసేన పార్టీ కూటమి బాబు పాలర్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ముందుకు వచ్చింది, మీ అందరికి ఎలా సహకరించారు? బాబు పాలర్ చాలా మంచి ఇస్తుంది. మరి ఆయన కూడా పిలుపు మేరకు జనసేన కూడా బాగా కష్టపడి పార్టీ విజయం కోసం అందరూ పనిచేశారు. జనసేన నాయకులు అంతా కూడా సహకరించారు. అందరూ మీ పంచాయతీలో మీకంటూ ఈ పంచాయతీలో మీకోసం ఎంతమంది నిలబడి వచ్చారు? మీకోసం సరాసరి ప్రజలు, నాయకులు అప్పారావు గారు మేమున్నాము అని ఇంతటారు ఎంతమంది? మా గ్రామంలో అన్ని కుటుంబాల నుంచి కూడా మాకు సరాసరి 2,000 మంది ఉంటారా? మా గ్రామం జనాభా 10,000 మంది జనాభా, అందులో 80% మన వైపు ఉన్నారు. మీరు అంటూ ఉన్నారు. ఈరోజు మీకంటూ ఒక మంచి పేరు ఈరోజు గ్రామంలో ఉంది. మా సర్వే ప్రకారంగా ఆర్థికంగా ఎవరికైనా సహకరించాలన్నా ముందుకెళ్ళాలని చెప్పేసి గొట్టపు అప్పారావు అంటే వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన పేరు ప్రకారంగా వెళ్తున్నారు. దానికి అనుగుణంగా మీరు ఇప్పుడు మీ హయాంలో ఈ ప్రజలకి స్పెషల్గా ఏమైనా సేకరించారా? మరి ఏమైనా ఆర్థికంగా వాళ్ళకి ఇంట్లో ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులైనా ఏమైనా ఇంట్లో శుభకార్యమైనా ఏ కష్టాలైనా ఎంత కొంచెం రోజు సాయం చేయాలి. 2024 ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే కూటమిలో భాగంగా జనసేన, TDP, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం పెట్టలేదండి. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కూడా పార్టీ గెలుపు కోసం అంతా కృషి చేసి కష్టపడ్డారు. దాని పరంగా మీకు అందరికీ ఆనందం ఇబ్బంది. థ్యాంక్ యూ సార్.